హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డివోషనల్ డే ఇన్ లార్డ్ శివ టెంపుల్ అని చెప్పాలి. ఇది టెంపుల్ వచ్చేసి మాకు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. శ్రీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్, దైదబెల్లం అంటారు యాక్చువల్లీ. మేము ఈరోజు మండే అండ్ నాగపంచమి అవడం వల్ల ఈరోజు టెంపుల్ విజిట్ అయిందనమాట. కృష్ణ దగ్గరికి వెళ్ళాము అండ్ గంగమ్మ తల్లిని దర్శించుకున్నాము. నెక్స్ట్ సరస్వతి తల్లిని దర్శించుకున్నాం అనమాట. నెక్స్ట్ వినాయకుడిని అండ్ ఆఫ్టర్ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాము. నాగపంచమి అవ్వడం వల్ల ఈరోజు పుట్టలో పాలు పోయటానికి చాలామంది వచ్చారు. గుళ్ళో కూడా మార్నింగ్ ఈ ఎర్లీ మార్నింగ్ నుంచే రష్ ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్కి ఒక పురాతనమైన చరిత్ర ఉందన్నమాట. నేను చెప్తాను అది. ఇక్కడ ఎంట్రీ స్టార్టింగ్ అనమాట. గృహ వచ్చేసి 500 to 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఏంటో చెప్పలేదు కదా, అది పురాతనమైన చరిత్ర అంటున్నాను. ఏంటంటే ఇదంతా ఒక ఫారెస్ట్ అనమాట యాక్చువల్లీ. ఇక్కడికి ఎవరు రారు మ్యాక్స్. మా విలేజ్ వాళ్ళు ఏంటంటే గేదెలు మేపుకోవడానికి అలాంటి పరిస్థితి, అంటే అలాంటి వాళ్ళే వస్తారనమాట. అయితే కోండ్రు రామయ్య అని మా విలేజ్ అతను వచ్చారనమాట. వస్తే అతనికి పెద్ద పెద్ద శబ్దాలు అలా వినిపిస్తూ ఉంటే వచ్చి చూస్తే ఇక్కడంతా స్వామి అలంకరించి దీపం వెలిగించి ఉన్నట్టు ఉంది. సో ఆ డే నుంచి మేము ఈ గృహని వాళ్ళు అంతా క్లీన్ చేసి, అంటే ఒక వే క్రియేట్ చేసి దేవుడి దగ్గరికి, అప్పటి నుంచి ఇప్పటికి ఇది ఇలాగే కొనసాగుతుంది. బట్ అప్పట్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ కానీ ఫ్యాన్స్ కానీ ఏమి అవైలబుల్గా ఉండవు అనమాట. సో ఇప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్స్ లైట్స్ ఏసీస్కి ఏమీ తక్కువ లేదు, అంతా డెవలప్ అయిందనమాట. మండే కదా, చాలా రష్ ఉంటుంది. డిఫరెంట్ విలేజెస్ నుంచి వస్తూనే ఉంటారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ శివయ్య అనమాట. ఇక్కడ ఇంకా లోపల కనిపిస్తుంది కదా, ఆ లోపలే శివయ్య స్వామి వెలిసిన ప్లేస్ అది. ఇంకా అక్కడే స్వామి కూడా ఉన్నారు. జస్ట్ ఒక 4-5 మెంబర్స్కే ఉంటుంది లోపల సిట్టింగ్. ఓన్లీ అభిషేకం చేయించుకునే వాళ్ళు మాత్రమే లోపల కూర్చోడానికి. మేము కూడా అభిషేకం చేయించుకున్నాం అనమాట. సో చూడండి దేవుణ్ణి. అండ్ ఆ తర్వాత ఇంకా బయటికి వస్తే కొంచెం కొండ అనేది, గృహ అనేది ఇంకా చాలా బెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం కూర్చొని జరగాల్సి వస్తుంది ముందుకి. సో ఇక్కడ కొంచెం కష్టం, వర్షం పడ్డా కానీ ఇక్కడ అంతా మట్టి అలా ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లోని మనం ఆ వర్షం పడ్డప్పుడు ఆ మట్టి అటంతా ఇటు రారు, అందరు మ్యాక్స్ రిటర్న్ అటే వెళ్ళిపోతారు. ఎలా వచ్చామో అలానే. ఓల్డ్ పీపుల్ కూడా ఇటు ఎవరు రారనమాట మ్యాక్స్. కానీ ఇటు సైడ్ వచ్చిన తర్వాతే చూడండి, బ్యాక్ సైడ్ ఇది. ఇటు సైడ్ వచ్చిన తర్వాత నందీశ్వరుడు ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. సో అన్ఫార్చునేట్లీగా ఏంటంటే ఇక్కడ కరెంట్ పోయిందనమాట, పవర్ లేదు. గుడిలోకి మాత్రం జనరేటర్ ఉంది కాబట్టి అక్కడ లైట్స్ అయినా క్లిప్స్ అయినా బాగా వచ్చాయి. ఇక్కడ లేదు కాబట్టి కొంచెం కష్టంగా తీసామన్నమాట. ఇక్కడ చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఇవి స్టెప్స్. ఇంక ఇదంతా బయట వ్యూ అనమాట. బయట వ్యూ ఇక్కడ శివయ్య, మళ్ళా నాగదేవుడు అండ్ నరసింహస్వామి. ప్రతి మండే భజన జరుగుతుంది ఇక్కడ కూడా. అండ్ ఆఫ్టర్ ఇది ధ్వజస్తంభం. అండ్ ఇక్కడ ఇది అవుట్స్కట్స్ అనమాట, మ్యారేజెస్ జరుగుతాయి ఇక్కడ. ఇతనే ఇన్వెంటర్. అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.